గురువుగారు, జగన్మాతకు అనేక రూపాలు. అయితే అమ్మవారిని ఏ రూపంలో ధ్యానించమని దేవి భాగవతం చెప్తుంది? ఆంజనేయ స్వామి ప్రస్తావన నుంచి అమ్మవారి ప్రస్తావనలోకి వచ్చాం. దేవీ భాగవతం భగవంతుడికి సంబంధించింది, అంటే భక్తుడికి సంబంధించినది భాగవతం. అంటే భక్తుడికి భాగవతుడు, భగవంతుని సందర్శనం చేయటం యందు ఆసక్తి కలిగిన వాడు. దేవీ భాగవతం, భాగవతాల్లో గొప్ప భాగవతం దేవీ భాగవతం. ఈ దేవీ భాగవతంలో అమ్మ ఏ రూపంలో ఉంది, ఏ రూపంలో అమ్మవారిని కొలిస్తే మనకి శుభం జరుగుతుంది. స్త్రియా కించిత్ పుంసాం సక్కలా సచ్చిదానంద విగ్రహం దేవీ భాగవతంలో చెప్తున్నాడు. స్త్రీ రూపంలోనూ అమ్మవారిని కొలవచ్చు, మగవాడి రూపంలోనూ అమ్మవారిని కొలవచ్చు, సత్కళా రూపంలోనూ, అంటే రూపాతీత స్థితి. ఎందుకంటే నిజమైన ధ్యానం ఎలా మొదలవుతుందంటే, ఇప్పటికి కొంతమంది చెప్తుంటారు, ఒక దీపపు వెలుగుని అక్కడ విగ్రహం లాంటిది ఏమీ పెట్టుకోకుండా ఒక చిత్కళ అలా పెట్టుకుంటే ఆ వెలుతురు ఒక కొవ్వొత్తి లాంటిది అక్కడ వెలిగిస్తే ఆ పైన సన్నగా నీకు మండుతూ ఉంటుంది. ఆ సన్నగా మండుతున్న దాన్ని అలా చూస్తూ ఉండు. అదొక ధ్యాన పద్ధతి. దాన్ని సత్కళ చిత్కళ అంటారు. ఆ వెలుగే అమ్మవారి యొక్క స్వరూపంగా భావించు. అలా కూడా భావించు, తప్పేమీ లేదు. అలా కూడా అమ్మవారిని పూజ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. పురుష రూపంలోనూ ఆవిడ ఉంది, స్త్రీ రూపంలోనూ ఉంది, చిత్కళా రూపంలోనూ ఉంది. కానీ చిట్ట చివరి వాక్యం ఏం చెప్తున్నాడంటే సచ్చిదానంద విగ్రహం అని దేవీ భాగవతం చెప్తోంది. అమ్మవారు సత్తు చిత్తు ఆనంద స్వరూపం. అమ్మవారిని చూస్తుంటే నీకు ఈ మూడు గుర్తుకు రావాలి. సత్ అంటే నిలిచి ఉండునది, ఎప్పుడూ ఉండునది అనే భావం నీకు రావాలి. అమ్మ అంతటా వ్యాపించి ఉన్నది, ఎప్పుడూ ఉన్నది, సనాతనమైనది, శాశ్వతమైనది. చిత్ అంటే జ్ఞానం. అమ్మ జ్ఞానస్వరూపిణి. అమ్మ మనకి ఆనందాన్ని కలిగిస్తుంది, చిట్ట చివరి ఆనందం. కాబట్టి అమ్మ సత్తు చిత్తు ఆనందం, ఈ స్వరూపిణి అని ఆ మూడు గుర్తుకు రావాలట. శాశ్వతంగా ఉండేది నేను అశాశ్వతుణ్ణి, శాశ్వతంగా అమ్మ ఉంటుంది. నేను అజ్ఞానిని, అమ్మ జ్ఞానస్వరూపిణి. నేను మామూలుగా మానుషిక ఆనందం చిన్న చిన్న వాటికి పొందుతున్న వాడిని, అమ్మ బ్రహ్మానంద స్వరూపిణి, రసోవైసహ ఆ చిత్కళా స్వరూపిణి, సచ్చిదానంద రూపిణి అని అమ్మవారిని భావించాలి. ఎందుకనంటే లోకంలో అమ్మవారి శక్తే మూడు రకాల కింద మారిందంటుంది దేవీ భాగవతం. లక్ష్మి, సరస్వతి, మళ్ళీ గౌరీదేవి, ఈ మూడు శక్తులు కూడా అమ్మవారిలో ఉన్నాయని చెప్తుంది. దీన్నే పోతన్న గారు భాగవతంలో ముగురమ్మల మూలపుటమ్మ అన్నాడు దేవీ భాగవతంలో. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులను చెప్తూ ఇక్కడ అమ్మవారిని ముగురమ్మల మూలపుటమ్మ. ముగురమ్మలు అంటే ఈ ముగ్గురు, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఎవరున్నారో ఈ ముగ్గురు కూడా అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. వాళ్ళకి మూల కారణమైనటువంటిది అమ్మ. కాబట్టి ముగురమ్మల మూలపుటమ్మ కింద, సచ్చిదానంద స్వరూపిణి కింద. ఆమె స్త్రీ అనుకుంటావా, స్త్రీగా భావించు, తల్లిగా భావించు. తల్లి ఒడిలో మనం కూర్చొని ఎటువంటి ఆనందం పొందుతామో, అమ్మా నేను నీ బిడ్డనమ్మా అని చెప్పి అమ్మ ఒడిలో మనం కూర్చున్నట్టుగా అనుభూతి చెందు. ఎంత ఆనందం కలుగుతుందో ఎవడికి వాడు ఊహ వస్తుంది. తండ్రి అనుకున్నావా, తండ్రి మనల్ని భుజాల మీదకి ఎక్కించుకున్నట్టుగా ఆ తండ్రి నన్ను ఆదరిస్తున్నాడు అనుకో. అమ్మని తండ్రి కింద భావించు, మనసులో ఆ భావన చెందుతూ ఉండు. కళారూపంగా ఉంది, నా చుట్టూ కనపడే వెలుతురే అమ్మ అనుకో. ఆ రకంగా కూడా నువ్వు ఆనందం చెందు. సత్తు చిత్తు ఆనందం. కాబట్టి ఈ మూడు రకాల శక్తులు అమ్మని ప్రార్థిస్తే నీకు కలిగిస్తుంది. ఎందుకంటే ఆ తల్లి ముగురమ్మల మూలపుటమ్మ. ఇది ఆ రకంగా ఏ రకంగా అయినా ధ్యానం చేయి, ఏ రూపంలో అయినా ఆవిడని ఆరాధించవచ్చని దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు స్పష్టంగా చెప్పాడు.